వెల్కమ్ టు ఐబీటీవీ. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గుంటూరులో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎస్ మల్లికార్జునరావు మాట్లాడారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను సమ్మె ద్వారా దేశవ్యాప్తంగా తెలియజేస్తామని చెప్పారు. 4 లేబర్ కోడ్ల ద్వారా మెడికల్ రిప్రజెంటేటివ్లకు ఉన్న హక్కులు కాలరాయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టం నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మెడికల్ రిప్రజెంటేటివ్ కు ఖచ్చితమైన పని పద్ధతులు, హక్కుల రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, నేను మల్లికార్జున్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ గుంటూరు జిల్లా శాఖ కార్యదర్శిని. 12 ఫిబ్రవరిన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఎఫ్ఎంఆర్ఏఐ, ఏపీఎంఎస్ఆర్యు, కార్మిక, ఉద్యోగ, కర్షక సంఘాలన్నీ కలిసి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో ప్రధానమైన డిమాండ్ వచ్చి 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలనే అమలు చేయాలని మా ప్రధానమైన డిమాండ్. ముఖ్యంగా మా ఫార్మా రంగంలో 5 డిమాండ్ల మీద రేపు 12వ తారీఖు ఫిబ్రవరిన దేశవ్యాప్త సమ్మెకు వెళ్ళడం జరుగుతుంది. ఇందులో ప్రధానమైన డిమాండ్ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలని అమలు చేయాలని, ఏదైతే 1976లో మాకు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ వచ్చిందో ఆ యాక్ట్ని యథావిధిగా అమలు చేయాలని, మాకు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్కి నిర్దిష్టమైన పని పద్ధతులను కల్పించాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ని చట్టబద్ధం చేయాలని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్లోకి మా ఎంట్రీని బ్యాన్ చేసిందో ఆ బ్యాన్ని ఎత్తివేయాలని, మాకు ఆ ఎంట్రీని అనుమతించాలని 3 డిమాండ్లని సెంట్రల్ గవర్నమెంట్ ముందు ఉంచుతూ, అదే సేల్స్ బ్యాక్గ్రౌండ్ల మీద, గోప్యతను హరించే చట్టాల మీద, యాజమాన్యాలు చేస్తున్న దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ 2 ప్రధానమైన డిమాండ్ల మీద మేము దేశవ్యాప్త సమ్మెకి వెళ్తున్నాం. ఆ 2 ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, సేల్స్ బ్యాక్గ్రౌండ్లో రిప్రజెంటేటివ్ ఒక్కడే బాధ్యుడు అనే చందంగా విపరీతమైన దాడులు, ఒత్తిళ్లు గురిచేస్తూ